దేశమంతా స్వాతంత్రం వచ్చినా మన తెలంగాణలో ఏలువడంతా నిజాం నవాబ్దే ఉండే. అట్లా శాన్య సంస్థానాలు దేశంలో గలవకుండా సపరేట్గానే ఉన్నాయి. చల్ ఇండియా లోపటుండి అలాగుండుడేందని సర్దార్ వల్లభాయ్ పటేల్ సారే ముంగటవడి అన్నిటిని కలిపిండు. ఉక్కు మనిషిగా పేరు వేయిన గా పెద్ద మనిషి జయంతి ఇయాల దేశమంతా జోరుగా నడిచినాయి గాని పక్కా చెప్పుకోవాల్సింది గీ సంబురం గురించి. పొద్దుగాలనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గొలుసుకున్నాడు ప్రధానమంత్రి మోడీ సారు. గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డుకుంటది. 182 మీటర్ల ఎత్తంటే 600 అడుగులు. నడుచుకుంటా పోవుడు అయ్యే పని కాదు కాబట్టి లిఫ్టులు ఎక్కుకుంటా పోయినా పాదాల కాడిదానికే. ఇయాల పటేల్ 150వ జయంతి. గుజరాత్ లో పుట్టి దేశానికి ఫస్ట్ పోలీస్ మంత్రి అయి ఎన్నో సంస్థానాలు దేశంలో కలిపేసిండు. అండ్లా మన తెలంగాణోటి. గందుకే ఐక్యత విగ్రహం పెట్టిండ్రు 7 ఏళ్ల కిందట. భూకంపాలొచ్చినా ఈ స్పీడ్ గా గాలి ఉరుకొచ్చినా గింత కూడా ఏం కాదు. 3000 కోట్లు ఖర్చయిందట. హటెన్కా ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేపించిండు అందరం ఒకటే అని. కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తప్పు చేసింది. ఆపరేషన్ సింధూర్ తోటి దుష్మన్ల ఇండ్లకు పోయి దెబ్బ కొట్టినం అనుకొచ్చిండు మోడీ సారు. सरदार साहब चाहते थे जैसे उन्होंने बाकी रियासतों का विलय किया वैसे ही पूरे कश्मीर का विलय हो, लेकिन नेहरू जी ने उनकी वो इच्छा పూరి నహీ హోనే ది. అట్లనే తీరొక్క తీరు కళాకారులు ఆటలు పాటలు మస్త్ అనిపించినాయుల్లా. 26 జనవరి నాడు ఢిల్లీలో ఎట్లా జరుగుతాయో గట్ల జరిగిన ఈ సంబురాలు చూస్తంటే చూడబుద్దయిందబ్బా.